ఎప్పుడూ లేనిది గత ఏడాది ఇండియన్ 2 రిలీజ్ అయ్యాక శంకర్ విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యారు. ఆయన నుంచి ఎలాంటి ఫ్లాప్లు వచ్చినప్పుడు కూడా ఇన్ని విమర్శలు రాలేదు. దానికి కారణం ఆయన మేధాశక్తి అంటే అందరికీ ఉన్న గౌరవం. అప్పుడెప్పుడు వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ తీయాలనే తొందరపాటులో కథా కథనాలు సరిగ్గా కుదిరాయో లేదో చూసుకోకుండా బాగా ఖర్చు పెట్టడం వల్ల ఆ సినిమాకు దారుణ ఫలితం దక్కింది. అయితే ఇండియన్ 2 ఎఫెక్ట్ గేమ్ చేంజర్పై ఎక్కడ పడుతుందో అని మెగా ఫ్యాన్స్ పడిన టెన్షన్ మామూలుది కాదు. కానీ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాక అన్ని డౌట్స్ తీరిపోయాయి. ఒక కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి ఏమేం ఆశిస్తామో అవన్నీ గేమ్ చేంజర్లో శంకర్ బాగా బ్యాలెన్స్ చేసి డీల్ చేసినట్టు తెలుస్తోంది. RRR తర్వాత చరణ్కు కోలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. గేమ్ చేంజర్ సినిమాపై కోలీవుడ్ మీడియాలో పాజిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి ట్రైలర్ లాగానే సినిమా కూడా బాగుంటే చరణ్ మార్కెట్ కోలీవుడ్లో పెరగడం ఖాయం. అంతేకాదు శంకర్ ఇండియన్ 3కి మంచి బజ్ రావాలన్నా, బిజినెస్ జరగాలన్నా ఈ సినిమా బాగా పర్ఫామ్ చేయాలి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చరణ్ రికార్డులు బద్దలు చేయడం ఖాయం.